నిజం కాదని నిరూపించమనత్తా. నీ మనవణ్ణి అప్పుడు నమ్ముతాను నేను. అంత నమ్మకం లేనిదానివి నీ కూతుర్ని ఎందుకు ఇచ్చావు? నీ ఇంటికి ఇల్లరక పల్లుడుగా ఎందుకు తెచ్చుకున్నావు? నా కూతురికి బుద్ధి లేక పెళ్లి చేసుకుని ఉండాది. నాకు దారి లేక ఇట్టా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టుకోవాల్సి వచ్చుండాది. నీ కూతురు బుద్ధి బాగానే పనిచేసిందే. అందుకే నా మనవణ్ణి పెళ్లి చేసుకుంది. ఇదిగో మనవరాలా, అదే బుద్ధితో ఎవరి మాట వినకుండా నా మనవడితో కాపురం చేసుకోవే. నీ బతుకు బావుంటుంది. సరేనా? వస్తానన్నయ్య. అయ్యో అమ్మమ్మ, ఏంటి ఒక్కరోజు కూడా ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతానని చెప్తున్నావు? ఎక్కడికి వెళ్తాను మనవడా, ఇక నుంచి వస్తూ పోతూ ఉంటాలే. త్వరగా నీ పెళ్ళాన్ని కూడా దారిలోకి తెచ్చుకొని దాని కడుపులో కూడా ఒక కాయ పడేలా చూడు. ఆ వార్త నా చెవిన పడేస్తే మామిడికాయల లోడుతో మళ్ళీ తిరిగొస్తా. ఏమంటావ్? అలాగే అమ్మమ్మ. విడి సిగ్గు చూడు. పద పద. హలో ఆలపాటి గీత. ఫేస్ కి మేకప్, కళ్ళకి కాటుక, పెదాలకి లిప్స్టిక్. బాగుంది, చాలా బాగుంది. ఏంటి నీ కటౌట్ కేక అని చెప్తున్నానా? హే, వెనకాల ఉన్న నీ బుల్లి జడకి ఓ 4 మూరల మల్లెపూలు కూడా తగిలించావనుకో, కేక. తర్వాత మంచానికి డెకరేషన్ లేకపోయినా, నీ చేతిలో పాల గ్లాసు లేకపోయినా కార్యం మొదలు పెట్టేయచ్చు. ఏం కార్యం? ఏం కార్యమా? శంకుస్థాపన చేసి ఏళ్లు గడిచినా పూర్తవని ప్రాజెక్ట్ లాగా పెళ్ళయ్యి నెలలు గడిచినా మనకి శోభనం పట్టలెక్కలేదే, ఆ కార్యమే. పైగా అమ్మమ్మ వెళ్తూ వెళ్తూ అదే పనిగా చెప్పెళ్ళింది కదే, నీ కడుపులో కాయ కాయించు అని. చిచ్చి, ఏయ్, చూచూ అని చిలిపిగా అనాల్సిన టైంలో చిచి అంటావేంటి? నీతో చూచు అనే మూడ్లో ఎవ్వరూ లేరు ఇక్కడ. వెళ్ళు. అయ్యయ్యో, నీ మూడుకేమైందే? ఫ్యాక్టరీకి మా మమ్మీ పేరు తీసేస్తావా? నీ పేరు పెట్టుకుంటావా? చీటింగ్ చేసావు నువ్వు. అది చీటింగ్ కాదే నా చిట్టి చక్కుడి. మరి జస్టిస్. ఆ అఖిల మిల్స్ మా నాన్న ప్రాణం పెట్టి కట్టిన ఫ్యాక్టరీ. 100 మంది కడుపు నింపుతున్న కర్మాగారం అది. దాన్ని నిలబెట్టడం కోసమే నా పేరు పెట్టాను. అవసరమైతే నా ప్రాణం కూడా పెడతాను. అంతేగాని మీ అమ్మ పేరు తీయాలనేది నా ఉద్దేశం కాదు. ఇంకో విషయం, మీ అమ్మ చెప్పినట్టు ఇది నాతో మా అమ్మ చేయించింది అయితే అసలే కాదు. నీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ అమ్మకి మాపైన కోపం వస్తే నిజం కాని నిందను మా అమ్మపై రుద్ది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప
ఆవిడకి మరొకటి తెలీదు. కనీసం నువ్వైనా గుడ్డిగా మీ అమ్మ మాటలు విని ఫాలో అయ్యి ఫూల్ అవ్వకుండా కళ్ళు తెరిచి చూడడం నేర్చుకో. నీ బుర్రవాడి నిజాలు తెలుసుకో. అమ్మో, నా నుంచి నా ఫ్యాక్టరీని లాగేసుకున్నట్టు నా నుండి నా కూతుర్ని కూడా వాడివైపే లాగేసుకునే మాటలు చెప్తుండాడీడు. ఇట్టాగే వదిలేస్తే పందెం గెలవకుండానే నా అమ్మిని వాడివైపు తిప్పుకోడు. లేదు లేదు. అమ్మీ, ఏందమ్మీ, భోజనం టైంకి కరెక్ట్గా వచ్చేదానివి కదా, ఏంది లేటు? ఏమైనాది? అర్థమైనాదిలే. ఈ అబ్బ అడ్డుపడి నీ టైంని వేస్ట్ చేస్తా ఉన్నట్టుండాడే. సర్లే, ఆ అబ్బి అవతల భోజనాలు సల్లారిపోతా ఉండాయి. అమ్మీ, నువ్వా? ఏందబ్బీ, పందెం గెలుస్తానో లేదో అని చెప్పి నా కూతుర్ని బుట్టలో వేసుకునే పని మొదలుపెట్టినట్టుండావు. అత్తా, గెలుస్తానో లేదో అనే డౌటు నాకు అస్సలు లేదు. 100% గెలిచి తీరుతా. గెలిచాక ఎలాగూ నువ్వు నీ కూతుర్ని నా పెళ్ళంగా నాతో పంపాలి కదా. అప్పుడు నా పెళ్ళం నసపెట్టకుండా నాతో రావాలి కదా. దానికే దాన్ని దారిలో పెడుతున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకో అబ్బి. నా కూతుర్ని నా ముందే దాన్ని దీన్ని అంటుండావు. అయ్యో అత్త, నేను నీ కూతురుని ఎక్కడన్నాను? నేను నా పెళ్ళాన్ని చనువుతో ప్రేమతో దాన్ని దీన్ని అని అన్నాను. తప్పేంటంట? ముందు పందెం గెలిచి చెప్పు ఇదే మాట. అత్త అత్త అత్త, అప్పుడు మాటలతో ఏంటి? ఆట పాట మిక్స్ చేసి డీజే డీజే పెట్టి మరీ చెప్తా. కాస్త ఆగి చూస్తా ఉండు. ఆగి చూడ్డం కాదురా, నీ అంతు చూస్తా ఉండు. కనీసం నువ్వైనా గుడ్డిగా మీ అమ్మ మాటలు విని ఫాలో అయ్యి ఫూల్ అవ్వకుండా కళ్ళు తెరిచి చూడడం నేర్చుకో. నీ బుర్రవాడి నిజాలు తెలుసుకో.